గైస్ చూసారా బచ్చల కూర రెండే మొక్కలైన ఎంత బాగా వచ్చింది గుబురుగా. వీటినైతే మనం పప్పు చేసుకుందాం ఈరోజు. చాలా టేస్ట్ ఉంటుంది మామిడికాయ బచ్చల కూర. ఇగోండి ఇలా కట్ చేసుకుందాం. ఇంకా పచ్చిమిర్చి, టమోటా, ఇంకా మామిడికాయ, ఇంకా పప్పుని తీసుకొని మనం కుక్కర్లో వేయించుకున్నాక పప్పు మంచిగా వేయించుకోండి, బాగుంటుంది. తర్వాత ఈ పీసెస్ అన్నీ అందులో వేసేసుకుందాం. మంచిగా కలుపుకున్నాక కొంచెం వాటర్ పోసుకోండి సరిపడగా. దీనికి విజిల్ అయితే ఒక 5 పెడితే సరిపోతుంది. ఇంకా పసుపు అయితే వేసుకోండి. 5 విజిల్ పెట్టుకున్నాక చూడండి బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే దీన్ని పప్పు గుత్తితో మెదుపుకుందాము. మంచిగా సరిపడగా వాటర్తో అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఎంత కలుస్తుందంత. ఇప్పుడైతే సరిపడగా ఉప్పు అయితే వేసుకుందాము దీంట్లో. ఇంకా పోపు వేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకుందాము. కొంచెం ఆవాలు వేసుకోవాలి. పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాక అవి చిట్టుపట్లు అన్నాక వెల్లుల్లి రబ్బలు వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోండి. మంచిగా వేయించుకున్నాక కరివేపాకు ఇంకా వేసేసుకొని తాలింపు వేసేసుకోవడమే. వేసుకున్నాక కూడా కాసేపు మరగబెడితే బాగుంటుంది, పచ్చివాసన పోతే బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి.